ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ వీడియో అయితే వచ్చేసింది. చాలామంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు, బ్రో మళ్ళీ క్యాప్కట్ యాప్లో ప్రాబ్లం వస్తుంది, వీడియో ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు, 720pలో మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది, ఫుల్ హెచ్డీలో ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు, మళ్ళీ ఎఫెక్ట్ వస్తలేదు, నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ వీడియో అనేది మనకు క్యాప్కట్ యాప్ అనేది చాలా ల్యాగ్ అవుతుంది, అన్నీ అవే పాత కామెంట్స్. సో మళ్ళీ చాలామంది అడుగుతున్నారు. సో డోంట్ వరీ, మీకు సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే లేటెస్ట్ క్యాప్కట్ వర్షన్ 14.4.0 ఈ వర్షన్ని కూడా తీసుకొచ్చాను. ఓకే, సో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. క్యాప్కట్ యాప్ని కూడా ఎలా మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఫస్ట్గా మీరు ఒకసారి నేను ఇచ్చిన క్యాప్కట్ యాప్ని ఒకసారి మీరు చూస్తే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకున్నాను. ఎనీ VPN కనెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది VPN లింక్ కూడా పంపించండి అని అడుగుతున్నారు. మీరు ప్లేస్టోర్ నుంచి ఏదైనా VPN ఇన్స్టాల్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఏదైనా ఒక VPN ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఒకసారి నేను ఎలాంటి వర్షన్ యూస్ చేస్తున్నాను అంటే చూడండి, లేటెస్ట్ వర్షన్ 14.4.0 ఈ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ దీన్ని నేను యూస్ చేస్తున్నాను. ఇందులో మీకు టెంప్లెట్స్ కూడా వస్తాయి. ఇక్కడ డిస్కవర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నాకు టెంప్లెట్స్ కూడా వచ్చినాయి చూడండి ఇక్కడ. ఓకే, ఆల్ టెంప్లెట్స్ కూడా వస్తాయి అండ్ దీంట్లో ల్యాగ్ ఇష్యూ కూడా ప్రాబ్లం ఫిక్స్ అయింది. చాలా స్మూత్గా యాప్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకు లేటెస్ట్ వర్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు ఇందులో ప్రో ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో మీకు ఓపెన్ చూపిస్తాను. ఇక్కడ ఇదొక వీడియో. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటాను, వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటాను. ఆల్ ప్రో ఎఫెక్ట్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా చూడండి. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో ఇక్కడ మనకు ఈ విధంగా ఈ బ్లర్ ఎఫెక్ట్స్, ఈ హలో బ్లర్ ఎఫెక్ట్, డైమండ్ బ్లర్ ఎఫెక్ట్స్, అన్ని రకాల ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ కూడా అన్ని బాడీ ఎఫెక్ట్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. ప్రో ఎఫెక్ట్స్ కూడా, నార్మల్ ఎఫెక్ట్స్ కూడా, ఆల్ టైప్ ఆఫ్ బాడీ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. సో మీరు వీటిని అప్లై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ బాడీ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటారు ఏంటంటే. ఓకే, ఈ విధంగా ఆల్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు వీడియోని ఎక్స్పోర్ట్ చేసి కూడా చూపిస్తాను. పైన ఇక్కడ 720p ఉంది కదా, 720p అయితే ఎలాగో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది 720pలో. ఓకే, సో ఇదైతే ఈజీ. అండ్ ఇప్పుడు మీకు ఫుల్ హెచ్డీలో కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ 1080p సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్ టు 4K వరకు కూడా ఆప్షన్ ఉంది. సో మీ మొబైల్ 4K వరకు సపోర్ట్ చేస్తే 4K వరకు కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ ఫుల్ హెచ్డీలో కూడా నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాను వీడియోని. ఇక్కడ వీడియో ఫుల్ హెచ్డీలో కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం అని కూడా రావట్లేదు. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇదే విధంగా ఇక్కడ 2K 4Kలో కూడా ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. 4K. ఓకే, 4K రిజల్యూషన్ వచ్చింది. 4Kలో కూడా వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా అన్ని ఫార్మాట్లో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోయినాయి లేటెస్ట్గా నేను క్యాప్కట్ యాప్లో. అండ్ యాప్ని మనకు వచ్చేసి లేటెస్ట్ వర్షన్ 14.4.0. సో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఓకే, ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఓకే, ఆ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ చేసుకోండి. చాలా అంటే చాలా యూజ్ఫుల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను నేను. అందులో మీకు కావాల్సిన అన్ని యూస్ఫుల్ కంటెంట్ అన్నీ కూడా దొరుకుతాయి. అక్కడ నుంచి తీసుకోవచ్చు మీరు. ఓకే, సో మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇక మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ VPN ఆన్లోనే ఉంచుకోవాలి. VPN ఆన్లోనే ఉంచుకున్న తర్వాత క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బార్లో సింపుల్గా ఏమైనా సెర్చ్ చేసుకోవాలంటే టిక్టాక్ లాగిన్ అని సెర్చ్ చేసుకోవాలి. టిక్టాక్ లాగిన్ అని సెర్చ్ చేసుకొని ఇక్కడ సెకండ్ సైడ్ని టిక్టాక్ లాగిన్ ఈ సైడ్ని చూస్ చేసుకోవాలి. అండ్ ఈ సైట్ని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అవన్నీ అడుగుతుంది. మీరు కంటిన్యూ విత్ గూగుల్ చేసుకోండి. కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసుకొని మీ గూగుల్ ఐడిని, ఓకే, మీ గూగుల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను నా గూగుల్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మళ్ళీ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే టిక్టాక్లో మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని చూస్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వచ్చేసి 2000 సంథింగ్ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకుంటాను. 18+ ఉండే విధంగా చూసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీ యూజర్ నేమ్ ఉంటుంది. సో మీ యూజర్ నేమ్ని కూడా చేంజ్ చేసి యూజర్ నేమ్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ని ఎంటర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసుకోండి. సైన్ అప్ మీద క్లిక్ చేసుకుంటే మనకు టిక్టాక్లో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అని వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు టిక్టాక్లో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది.
అండ్ ఇప్పుడు వచ్చేసి ఒకసారి మనం బ్యాక్ వచ్చేసేయాలి. ఓకే, సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ క్యాప్కట్ యాప్ ఉంటుంది కదా, మీరు ఫ్రెష్గా క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటారు. ఓకే, అండ్ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది, ఫ్రెష్ క్యాప్కట్ యాప్. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ చేసుకోవాలి అండ్ దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. సో దీన్ని ప్రస్తుతానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. సో మనకు లేటెస్ట్ క్యాప్కట్ వర్షన్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఒకసారి నేను వర్షన్ని చూపిస్తే ఇక్కడ, సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ విధంగా మనకు క్యాప్కట్ యాప్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకు ఇప్పుడు లాగిన్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు ప్రో ఫీచర్స్ రావాలంటే లాగిన్ చేసుకోవాలి. సైన్ ఇన్ విత్ గూగుల్ వస్తుంది, తర్వాత లాగిన్ విత్ టిక్టాక్ అని వస్తుంది. సో ఒకసారి దీన్ని కట్ చేసుకుంటాను నేను. ఫస్ట్గా ఇక్కడ మీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని లాగిన్ విత్ టిక్టాక్ చేసుకోవాలి. జస్ట్ సింపుల్గా లాగిన్ విత్ టిక్టాక్ చేసుకొని ఇప్పుడు మీ టిక్టాక్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకుంటే ఇది డైరెక్ట్గా టిక్టాక్ అకౌంట్లోకి ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ మనం ఆల్రెడీ క్రోమ్ బ్రౌజర్లో మనం టిక్టాక్ని అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాం కదా. క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కంటిన్యూ చేసుకోవాలి. సింపుల్గా జస్ట్ మీరు కంటిన్యూ చేసుకోవాలి. ఇంతకుముందు మనం టిక్టాక్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం అంతే, మనకి ఇక్కడ సైన్ ఇన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఈ విధంగా మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకు అన్నీ కూడా వచ్చేస్తాయి, ప్రో ఎఫెక్ట్స్, డిస్కవర్, టెంప్లెట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో మీకు ఫస్ట్లో చూపించినట్టుగా అన్నీ కూడా టెంప్లెట్స్, క్యాప్కట్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే, ఈ విధంగా మీకు చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ల్యాగ్ ఇష్యూ కానీ, నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం కానీ, ప్రో ఎఫెక్ట్స్ రాకపోవడం, ఆల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. సింపుల్గా మీరు సైన్ అప్ అయిపోతే చాలు. మీకు క్యాప్కట్ యాప్లో ఈ విధంగా సింపుల్ మీరు టిక్టాక్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. టిక్టాక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ టిక్టాక్ అకౌంట్ తోటే మీరు క్యాప్కట్ యాప్ని సైన్ అప్ అయిపోండి. అంతే, మీకు ఆల్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. జస్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు. ఓకే, సో ఈ విధంగా మీరు క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే.